తెలంగాణ క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయనే వార్త ఊపందుకుంది. అయితే డిసెంబర్ లేదంటే ఉగాది కంటే ముందు పూర్తి స్థాయి క్యాబినెట్ కొలువుదేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే పలువురు మంత్రుల శాఖల మార్పులు, కొందరు మంత్రులకు బై బై చెప్పడానికి సర్కార్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసినప్పుడు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సామాజిక వర్గంలో ఎంతమంది అయినా మంత్రులు ఉండొచ్చు, కానీ మా సామాజిక వర్గంలో మాత్రం ఒక్కరే ఉండాలా అనేటువంటి ప్రశ్న వస్తోంది. ఇంతకీ క్యాబినెట్ కూర్పుపై పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తుందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకో నెల పూర్తి చేసుకుంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. కానీ ఇప్పటి వరకు ఫుల్ కేబినెట్ లేదు. మొదటి దఫాలో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే రెండోసారి కేబినెట్ విస్తరణలో 3కి అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్. ఇంకా బెర్తులను ఖాళీగా ఉంచింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మైనార్టీ కోటాలో మాజీ క్రికెటర్ కెప్టెన్ అజహరుద్దీన్ కి కేబినెట్లో అవకాశం కల్పించింది. ఇంకా 2 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. దీంతో కొందరి మంత్రుల శాఖల్లో మార్పులు, కొందరు మంత్రులకు ఝలక్ ఇవ్వడానికి సర్కార్ సిద్ధమైనట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక కేబినెట్లో మార్పులు చేర్పులు కూర్పుల్లో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్, మంత్రిగా పొన్నం ప్రభాకర్కు అవకాశం కల్పించింది. అయితే మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్కి పీసీసీ బాధ్యతలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కంటే పీసీసీగానే ఉండాలనే ఉద్దేశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చర్చపై ఒక సెక్షన్ పార్టీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో, కార్యకర్తలు, ప్రజల నుండి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులైనా ఉండొచ్చు, కానీ మా గౌడ సామాజిక వర్గంలో ఇద్దరుంటే తప్పేంటి అనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుండి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ విధేయుడిగా పేరున్న మధుయాష్కి గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మధుయాష్కి గౌడ్కి ఎమ్మెల్సీకి అవకాశం కల్పించి మండలి చైర్మన్ లేదా మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని అంటున్నారు. అలాగే పొన్నం మరియు మహేష్ కుమార్ గౌడ్లలో ఒకరికి మంత్రిగా లేదా పీసీసీగా ఉంచినా సరే అంటూ చర్చించుకుంటున్నారు. అలా కాకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న కొందరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని మంత్రిగా ప్రమోట్ చేసి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ లేదా యాదవ సామాజిక వర్గం నుండి సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్లలో ఒకరిని పీసీసీ చీఫ్గా చేస్తే బాగుంటుందనే చర్చ కూడా వినిపిస్తోంది. అయితే పూర్తి స్థాయి కేబినెట్లోకి ఎవరు వస్తారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. దీనికంటే ముందు ఎవరి మంత్రి పదవులు ఉష్ అంటాయో అనే చర్చ బలంగా నడుస్తోంది. ఇటు పార్టీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పేర్లైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన జూపల్లి కృష్ణారావు, అతని స్థానంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జూపల్లి సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యేకి అవకాశం కల్పిస్తారని, పొన్నంకు పీసీసీ చీఫ్ అంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి స్థానంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఉంటుందని, అలాగే ఇటీవలే కాంట్రవర్సీ కో కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మహిళా నేత స్థానంలో ఇంకొకరికి అవకాశం కల్పించడానికి సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఆ పూర్తి స్థాయి కేబినెట్లో ఒక ఎస్టీకి చోటు ఉంటుందని, మరోవైపు రాజగోపాల్ సైతం తనకు కేబినెట్లో అవకాశం ఉంటుందనే ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పూర్తి స్థాయి కేబినెట్ జరుగుతుందనే వార్తలు బయటికి వస్తేనే ఇలాంటి చర్చ ఉంటే, కేబినెట్ ఫుల్ఫిల్ అయ్యే సమయంలో ఎలాంటి చర్చ జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. చూద్దాం ఎలా ఉంటుందో ఫుల్ కేబినెట్ మరి.